మన బస్తీ మన బడి కార్యక్రమం అమలుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షించారు. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనకు యత్నిస్తామని హామీ ఇచ్చారు. అక్కడ అకామిడేషన్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే జూనియర్ కాలేజ్ ఉండొచ్చు, స్కూల్ ఉండొచ్చు. అది ఆల్రెడీ హాలిడేస్ ఉంటే ఐడియల్ గా ఉంటే మీరు అటువంటి సెలెక్షన్ చేయండి. మేము ఇక్కడ నుంచి కోఆర్డినేట్ చేసి మీకు చేసేస్తాం. వారు ఇనిషియేట్ చేస్తారు, అంబర్పేట వీరు చేస్తారు, కోషామైల్ వారు చేస్తారు, అట్లా నాంపల్లి ఉన్నది వారు చేస్తారు. ఇట్లా ఒక కమ్యూనిటీ, రెండో కమ్యూనిటీ అని కాకుండా అందరికీ ఆపర్చునిటీ వస్తుంది. పిల్లలందరూ బ్రహ్మాండంగా చదువుకోవాలి, ఆ కోచింగ్ సెంటర్లలో పార్టిసిపేట్ చేయాలి. కోచింగ్ తీసుకోవడం, మీకు ఏమైనా రిక్వైర్మెంట్, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పాలి. తప్పకుండా మీరు సక్సెస్ఫుల్ గా ఉద్యోగం మీరు వచ్చే విధంగా మీరు పాటు పడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా భారతదేశంలో ఎట్ ఏ టైం 80,000 ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు మాత్రం లేవు. ఇక మాట్లాడేటోడు నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడదు. వారికి ఏంటంటే తాడు లేదు, పొంగరం లేదు. వాడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. వాడు ఆకాశం మీద పోయి సూర్యుని పట్టుకురమ్మని చెప్పి కూడా మాట్లాడతారు. అటువంటి దరిద్రమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు మన రాష్ట్రంలో ఉండడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ దేశంలో ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఉద్యోగాల సంఖ్య కూడా ఎంతో తెలియని మూర్ఖులు ఏది పడితే అది మాట్లాడతారు. ఒకడు అంటే ఇంటింటి ఉద్యోగం అని మాట్లాడతారు. పాసిబిలిటీ ఉంటుంది ఈ ప్రపంచంలో ఎక్కడన్నా. కాబట్టి రెండోది, ఇప్పటికే ప్రైవేట్ సెక్టార్ మీకు ఐటీ కానివ్వండి, ఇండస్ట్రీస్, మరి కేటీఆర్ గారు ఇనిషియేషన్ వల్ల ఎన్ని కంపెనీస్ వచ్చినావో, ఎన్ని ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఇండస్ట్రియల్లో ఎంత వస్తుంది మీకు అందరికీ తెలుసు. అట్లా కూడా కొన్ని లక్షల మందికి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అయితే ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటంటే కొంత ప్రైవేట్ సెక్టార్లో కానీ, రెండోది మరి గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంతేగాని నరేంద్ర మోడీ లెక్క గొప్ప పేరు పెట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ అని పెట్టి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనంతా అమ్మేసి ప్రజలంతా రోడ్డు మీద పడేసి ఆ తర్వాత అందరూ పకోడీ అమ్ముకుంటే అది ఉద్యోగమే కదా అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ఈ దేశంలో. కానీ మాది రెస్పాన్సిబిలిటీ. మా ముఖ్యమంత్రి గారికి ఒక కల్పన ఉంది. వారు ఏదైతే ట్యాగ్ లైన్ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారో అవన్నీ నా బాధ్యత కింద చేయాలని దశల వారీగా చేసుకుంటూ ముందుకు వస్తాం. ఈ రోజు మాట్లాడేటోడు 80,000 ఉద్యోగాలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాం, 5 ఏళ్ల కింద ఇచ్చేది, వాడికి ఏమీ తాడు లేదు, బొంగరం లేదు కాబట్టి వాడు ఏదైనా మాట్లాడగలుగుతాడు. కానీ మాకు అట్లా కాదు, మాకు బాధ్యతలు ఉన్నాయి. డెఫినెట్ గా మా బాధ్యతని ఫుల్ఫిల్ చేస్తాం. ఈ రోజు మీరు చూస్తున్నారు హైదరాబాద్ సిటీ ఎంత అద్భుతంగా డెవలప్ అవుతుంది, ఎంత గ్రో అవుతుంది. ఇంత గ్రో అవుతుందంటే కారణం ఏమిటి? ప్రభుత్వం బాగుండేపటికే, బ్రహ్మాండమైన ల్యాండ్ ఆర్డర్ ఉండేపటికే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి హాస్పిటాలిటీ ఉంది, కనెక్టివిటీ ఉంది. ఎక్కడ చూసినా ఫ్లైఓవర్, వాటర్ ఫాల్స్, స్టీల్ బ్రిడ్జ్, మరి అదేవిధంగా ఫుట్పాత్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్న ధర్మీలనే ఈ రోజు ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారీ ఎత్తున వస్తాయి. ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే కొన్ని 100,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అవన్నీ ప్రభుత్వం కల్పించేటువంటి ఆపర్చునిటీస్. కాబట్టి పిల్లలు కూడా బ్రహ్మాండంగా చదువుకొని కోచింగ్ లో పార్టిసిపేట్ చేసి మీరు సక్సెస్ఫుల్ గా మీరు సాధించాలని చెప్పి తప్పకుండా ఉద్యోగాలు సాధించి మీ కుటుంబానికి మీరు అండగా